సార్ బెయిల్ అనంతరం మిథున్ రెడ్డి దూరంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వీళ్ళని దగ్గరగా తీసుకోలేదని, దూరం ఉంచుతున్నారని, వైసీపీ కేడర్ నుంచి వీళ్ళు దూరం అవ్వబోతున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. సో వాస్తవాలు ఎంతవరకు ఉండే అవకాశం? ఇప్పుడు మనం చెస్ ఆడినోడు ఎవరికైనా అర్థమవుతుంది. ఫస్ట్ రాజుని చెక్ పెట్టి ఆట ముగిద్దాం అన్న దానికన్నా ముందు మంత్రిని చంపేద్దాం అన్న తాపత్రయం చాలామందికి ఉంటుంది చెస్ ఆడి వాళ్ళకి. అలా వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న టెరిటరీని ఎప్పుడు డిస్టర్బ్ చేద్దాం అన్న దగ్గర, ముఖ్యంగా లెక్కర్ స్కామ్తో మిథున్ రెడ్డిని ఎంత అలరపెట్టాలనుకున్న దగ్గర, నేను నా తర్వాత మిథున్ రెడ్డి అనుకున్న జగన్మోహన్ రెడ్డి తృణప్రాయంగా మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శకు కూడా వెళ్ళే. ఒక విధంగా మంచిదే జరిగింది చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శకి వెళ్ళిన పాపానికి ప్రతి ఒడికి ఆయన అగ్రిగేట్ 90 రోజుల నుంచి 150 రోజులు బంపర్ ఆఫర్ తగిలింది జైల్లో. ఏమీ లేని దానికి అమ్మని పెళ్లికి బాజాలు కొట్టి చాలా అడవడి చేసిన లెక్కర్ కేసులో బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ దసరా పండుగే కదా, పండగ కూడా ఆడింట్లో ఉంటాడే, వెళ్ళి ఊరంపర తిరుక్కొని నన్ను కలవండి జగన్మోహన్ రెడ్డి గారు వినపాలిస్తారు. ప్రధానంగా నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళు ఈ తపేలా ఛానళ్ళు వీళ్ళు ఇచ్చిన దిక్కుమల స్క్రిప్ట్లు ఎలా ఉంటాయంటే మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి దూరం పెరిగిపోయిందని. ఆయన విజయసాయి రెడ్డిలాగా ఈల్డ్ అయ్యే మనిషి కాదు కదా. బీజేపీతో సుజనా చౌదరి మెంటాలిటీ విజయసాయి రెడ్డికి అంటకట్టారు. మన బీజేపీతో ఉండపోతే ఎలా ఓడిపోయి చూసారు అని చంద్రబాబు గారికి ఎలా చెవులో జోరీగిల ప్రాణాలు తినేసాడు. విజయసాయి రెడ్డి కూడా అదే దరిద్రం కాబట్టి దూరం పెట్టారు. మిథున్ రెడ్డిది అది కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆయన పని వ్యాపారం వేరు, రాజకీయం వేరు. ఈ రెండింటికి డిస్క్రిమినేషన్ తెలిసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. చాలామంది ఏం చేస్తారంటే వ్యాపారాన్ని రాజకీయాన్ని కలిపి చేస్తారు. కానీ వీళ్ళిద్దరూ రెండు డైరెక్షన్స్లో పనిచేస్తారు. కడుపు మంట ఎలా ఉంటుందంటే మిథున్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బేసికలీ ఈజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఆంటర్ప్రెన్యూర్ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకున్నప్పుడు వీళ్ళ మనస్తత్వాలు రెండింటిని వేరు చేస్తే, ఇప్పుడు విజయసాయి రెడ్డిని దూరం చేసినట్టు ఈయన కూడా దూరం చేసేస్తే దరిద్రం వెళ్ళిపోద్దు అనుకునే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. కానీ అసలు ఆ లాజికల్ థింకింగ్ కన్నా రేషనల్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. రేషనల్ థింకింగ్లో ఏంటంటే ఆల్మోస్ట్ కుడిభుజంగా ఉన్న మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలన్న కాన్సెప్ట్లో కథలు అల్లేరు అనుకోండి, మనటోడు కూర్చొని విశ్లేషిస్తూనే ఉంటాడు కదా. ఎక్కడో దేరా నెగిటివ్ టచ్ని తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ ఎలివేట్ చేసుకుంటూ చూస్తారు. జైలు పరామర్శకు వెళ్ళనందువల్లనే కొంచెం ఎక్కడో ఆ గ్యాప్. నీ తెలివితేటలు ఉంటే అంతకన్నా మించిన తెలివితేటలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. నేను జైలుకి వెళ్ళి పరామర్శిస్తే 100 రోజుల పైన మడ తిట్టేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళడం మానేస్తే రాష్ట్ర మర్యాదలతో బెయిల్ వచ్చింది, రేపు కోర్టు అత్యంతలతో. మీరు గమనించరా? అంటే ఇది సబ్ కాన్షియస్గా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడైనా సరే రాజకీయం చేయడం మాన్న జగన్మోహన్ రెడ్డితో రాజకీయాలు చేయడం మొదలెడితే అది 2.0. ఇలాంటి ముందు ఉంటాయంటారా? చాలా మరతకాయలే వీళ్ళకి ఆల్రెడీ మొదలైంది. వీళ్ళకి మొదలైన దాంట్లో ఏంటంటే మళ్ళీ మిథున్ రెడ్డి కూడా తోడైతే ఫైర్ మీద ఉన్నారని వింటున్నాం. ఎవరు? మిథున్ రెడ్డి గారు గట్టిగా, ఐ మీన్ ఫైర్ అంటే అదే కొంచెం ఊపుగా కదా బయటకు అదే ప్రెస్ మీట్లు పెట్టాడు కదా. నేను లెక్కర్ స్కీమ్ లో ముద్దాయి కింద నన్ను అరెస్ట్ చేసి నాకు ఏమైనా టెర్రరిస్ట్ ట్రీట్మెంట్లు ఇస్తారట ప్రెస్ మీట్ ఎలా చూసారు కదా. అదే సార్, ఆ ఫైరే ఇంటెన్షన్స్ ఆర్ బీన్ ఎక్స్పోజ్డ్ కదా. ఇప్పుడు ఒక విధంగా చూస్తే మిథున్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ ఏదైతే చెప్పాడో, కామినేనేమో 10 నెలలు తీసినట్టు తీసుకుంటారని చెప్పి రఘురామకృష్ణరాజు గురించి అన్నాడు కదా. ఆ రెండు నిజం అవ్వాలి కదా. అలా మళ్ళీ ట్రాప్ వేశారు వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి. జాగ్రత్తగా గమనించండి. మేము టెర్రర్ అలా పాపం శివప్రసాద్ గారు చనిపోయారు, తిరుపతి ఎంపీ, మాజీ ఎంపీ. అలా సినిమాలో నన్ను కొట్టలే అన్నట్టు మేము అలా ట్రీట్మెంట్ ఇవ్వలేదంటే ఒక ఎంపీ స్థాయికి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారా అని అవడం అడుగుతారు అనుకోండి. ఏమో అని చెప్పారు అనుకోండి. మరి రఘురామకృష్ణరాజు కూడా మేము ఎందుకు ఇస్తాం? మళ్ళీ దొరికారు కదా దాంట్లో కూడా. అదే ఎవరు ట్రాప్లో ఎవడబడుతున్నారు. వ్యూహాత్మకంగా ఉందంటున్నారు. అయితే అందుకే చెప్తున్నాను, రాజకీయాలు చేయకుండా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకున్న జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలియవా అంటే ఈ పగోడి రాజకీయాలు ఎవడైనా చేయగలని చేసి చూపిస్తున్నాడు. తగిలించి తమాషా చూపిస్తున్నాడు. అది కూడా బయట నుంచి ఎవరికి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఈ వ్యూహరచన వల్ల ఏంటి ప్రధానంగా లక్ష్యం? పార్టీలు ఎదుర్కోవడం ఈజీ అవుతుంది కదా. వ్యూహాత్మకమైన పవర్ఫుల్ హిట్ కొట్టాడు అనుకోండి ఇటు నుంచి, రాజకీయంగా కొడితే అట్నీ సమాధానాలు కూటమిలో గ్రహిస్తున్నారంటారా? ఎవరు గ్రహించరు, నేనైతే గ్రహించని చెప్తున్నా. వాళ్ళు గ్రహించలేదు, వాళ్ళు పిలిచి అడుక్కోండి. అంటే ఉందంటారు. ఐ మీన్ వాళ్ళు ఉండకపోతే వాళ్ళ కర్మ ఉంటే ఇంకా మంచిది. రాజకీయం మొదలెట్టకుండా చూసుకోకుండా రాజకీయాలు మొదలెట్టిస్తారు జగన్మోహన్ రెడ్డితో. ఎలా ఉంటుంది రాజకీయాల్లో ఆ చదరంగం? ఎలా ఉంటుందంటే అవతల మూవ్ చాలా ప్రొయాక్టివ్గా ఉంటుంది.